నిపుణుల కమిటీకి బాధ్యత అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నాం. కోట్ రెవరెండ్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నట్టు నాకు ఒక కల ఉంది. ఒక రోజున మన దేశం నిజమైన ఆదర్శాల స్వరూపంగా ఎదుగుతుందని ఆశిస్తున్నాను. మనుషులంతా సమానంగా సృష్టించబడ్డారు అన్న సత్యానికి ఆదర్శంగా నిలుస్తుంది అని తలుస్తున్నాను. అన్కోట్. జనాభాలో అత్యధిక శాతం మంది ఇంకా పేదరికంలోనే ఉంటే అది నిజమైన అభివృద్ధి కాదు. మన తెలంగాణ రాష్ట్రంలో గత దశాబ్ద కాలంగా పేదలకి ధనికులకి మధ్యన అంతరం మరింత పెరిగింది. అందుకే రాష్ట్ర సంపద వనరులు ప్రజలందరికీ చెందేటట్లుగా చేస్తామని మేము ఇచ్చిన హామీల్ని ప్రజలు విశ్వసించారు. వారి విశ్వాసానికి విఘాతం కలిగించకుండా పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతామని, వారికి నిజమైన అభివృద్ధిని అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను మరింతగా అభివృద్ధి పరుస్తాం. సొంత భవనాలు లేని గురుకుల పాఠశాలకు నూతనంగా అన్ని వసతులతో కూడిన భవనాలని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అన్ని గురుకుల పాఠశాలల్లో సౌర విద్యుత్తుని ఏర్పాటు చేసి దాని ద్వారా ఆదాయ విద్యుత్ వినియోగ ఛార్జీల్ని తిరిగి అవసరమైన చోట వాటి అభివృద్ధికే ఉపయోగిస్తాం. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. గురుకుల పాఠశాల సొసైటీ ద్వారా నూతనంగా 2 MBA కళాశాలల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాం. వీటి ప్రతిపాదనలను ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్స్టైల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారికి తగిన అనుమతి కొరకు సమర్పించడం జరిగింది. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలకు బోధనా సిబ్బంది నియామకాలు అతి త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనారిటీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. బీసీ సంక్షేమం మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేదే విద్య ఒక్కటే అని చెప్పిన మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడిచేందుకు సంకల్పించుకున్న ప్రభుత్వం మాది. ఈ దిశలోనే మేము బీసీ డిక్లరేషన్ ఇచ్చి తెలంగాణలోని వెనుకబడిన ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు ముందుకు వెళుతున్నాం. గతంలో బీసీల సంక్షేమం కోసం, విద్య కోసం ఎంతో ఘనంగా కేటాయింపులు చేసేవారు. అయితే కేటాయించిన నిధులు విడుదల అయ్యేవి కాదు. కేవలం ఎన్నికల సంవత్సరంలో మాత్రమే కేటాయించిన నిధుల్లో కొంత మేరకు విడుదల చేసేవారు. ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే ఒక దుష్ట సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం అనుసరించింది. అయితే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా సంకల్పం. అదేవిధంగా సమాజంలోని అత్యంత నిరుపేదలైన వారి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఎక్కువగా ఉండే గురుకుల పాఠశాలపై మరింత ఎక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించాం. కేంద్రం అమలు చేస్తున్న సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన పథకం నుంచి కూడా అదనపు నిధులు సాధించి తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తాం. బీసీ విద్యార్థులకి ఉపకార వేతనాలను క్రమం తప్పకుండా అందిస్తాం. అంతేకాదు విదేశీ విద్యా పథకం కింద మరింత ఎక్కువ మంది విద్యార్థులకు చేయూత అందిస్తాం. ఈ చర్యల ద్వారా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు మరే ఇతర విషయాల గురించి ఆలోచించకుండా విద్యాభ్యాసం చేసి జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకునే విధంగా వారికి సహాయపడతాం. ప్రైవేటు భవనాల్లో ఉన్న బీసీ హాస్టళ్లకు ప్రభుత్వ భవనాలు కట్టిస్తాం. రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన తరగతుల గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి ఈ బడ్జెట్లో 1,546 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటికీ సాంప్రదాయ వృత్తుల్లో చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వారికి నూతన సాంకేతికతలో శిక్షణ ఇచ్చి అవసరమైన పనిముట్లు అందజేస్తాం. వారు చేసిన ఉత్పత్తులకి మేలైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి సహకరిస్తాం. అదే